హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను అందరూ అక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటారు కదా. ఆర్య అనువి అయిపోయి వాళ్ళు పక్కన ఉంటారు. అజయ్, మాన్సి, మీరా, నీరజ్ వీళ్ళు మాత్రం బట్టలు ఉతుకుతూ ఉంటారు. అప్పుడు భాను ఇలా అంటూ ఉంటుంది, కానివ్వండి ఎంతసేపు ఉతుకుతారు, ఇప్పుడు బర్రెలు కడిగే వాళ్ళు వస్తారు, తొందరగా కానివ్వండి అని భాను చెప్పగానే ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ అజయ్ అందరూ కూడా బట్టలను చూసుకుంటూ భాను వైపు చూస్తూ కంగారుగా ఇలా అంటూ ఉంటారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, బర్రెలు కడగటం ఏంటి అని అడిగేసరికి ఇప్పుడు బర్రెలు కడిగే వాళ్ళు వస్తారు, ఈ నీళ్ళలో బర్రెల్ని కడుగుతారు, ఎడ్లని కడుగుతారు, ఆవులని కడుగుతారు, అన్ని పనులన్నీ చేసుకుంటారు ఈ నీటిలో అని అంటూ భాను చెప్తుంది. చిచ్చి, ఇలాంటి నీళ్ళలోనా మేము బట్టలు ఉతికింది అని అంటూ మానసి అంటుంది. అప్పుడు మీరా, ఈ వాటర్తో మేము ఇంతసేపు పనిచేసామా, మరి ఎందుకు ఇలా చేయటం, మేము ఇలా నచ్చట్లేదు మాకు అని సీరియస్గా అందరూ మొహాలు ఇలా పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటారు. అదంతా చూసి షాకింగ్గా ఇంకా అప్పుడు ఊకుంటూ ఉంటుంది. ఇక అజయ్ వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఆ తర్వాత ఆర్య అలాగే అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటే భాను ఆర్యని ఫాలో అవుతూ తనలాగా చేస్తూ ఉంటే మీరా, మాన్సి ఇద్దరు వెళ్ళి అనుకి ఇలా మాటలు చెప్తూ ఉంటారు. చూడు అను, తనని అలా వదిలేస్తే ఎలా, చూడు తను రెచ్చిపోయి ఎలా ఆర్య సార్ మీద ఎలా పడిపోతుందో, నువ్వు ఇలాగే వదిలేసావంటే చూడు వాళ్ళిద్దరూ ఒకటైపోతారు, ఇప్పటికే చూడు ఎంత ఓవర్ చేస్తుందో అని అంటే అప్పుడు అను కోపంగా చూస్తూ ఉంటే అప్పుడు భాను వెనకాల ఉండటంతో ఆర్య వెనక్కి తిరిగి చూసి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే నేనే ఇక్కడే ఉంటాను, మరి ఇంకెక్కడ ఉంటాను అని అంటే నిన్ను అని ఆర్య చెవి మెల్లేస్తాడు. ఇక అప్పుడే భాను వద్దు స్వామి వద్దు అని ఆపుతూ ఉంటుంది. వాళ్ళు అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండటం చూసి ఇక అప్పుడు అనుకి చాలా కోపం వస్తుంది. ఇక అప్పుడు దగ్గరికి వెళ్ళి, సార్ మీరు తనతో ఇలా ఉండటం కరెక్ట్ కాదు, మీరు వద్దని తనతో అలా మాట్లాడకండి అని అంటే ఓకే భాను అని అంటాడు. ఏంటి సార్ భాను అన్నావేంటి అని అను అనేసరికి అంటే భాను అన్నాను అంటే అది కాదు అని అంటూ ఆర్య మళ్ళీ భాను వైపు చూస్తూ చూడు అను, నువ్వు పేరు మార్చుకోవాలి అంటే సార్ తను అను కాదు భాను, నువ్వు అను అన్నావు అని అంటూ అను మళ్ళీ గొడవ చేస్తుంది. ఆర్య అయ్యో అని అంటూ ఉంటే ఇక అప్పుడే భాను ఇద్దరం ఒకటే కదక్క, ఎప్పటికైనా కలిసిపోవాల్సిందే కదా అని అనేసరికి అను ఇక భాను వెనకాల పడుతుంది కొట్టడం కోసం. ఆర్య చుట్టూ ఇద్దరు పరుగులు తీస్తూ ఉంటారు. భాను వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు. సీరియస్గా ఇంటికి వచ్చేసి కోపంగా గట్టిగా అరిచేస్తూ ఉంటాడు. భాను వాళ్ళమ్మ బయటికి పరిగెత్తుకొని వచ్చేసి ఇలా అంటుంది, ఏంటండి ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నారు అని అంటూ అడగటంతో అంతా నీ వల్ల నీ కూతురు వల్ల నా పరువు అంతా పోతుంది అని అరవటంతో అసలు మేమేం చేశామండి అని అడిగితే మీరేం చేశారో మీకు తెలియట్లేదే, నువ్వు దానికి సపోర్ట్ చేయటం, అదేమో ఊరు మీద బలాదూర్లు తిరగటం, ఇవంతా నా పరువు పోతుంది అని అరవటంతో అసలు ఏం జరిగిందో చెప్పండి సరిగ్గా అని అంటే ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళారు కదా అందరూ, ఆ ఊర్లో వాళ్ళందరూ చూశారు, వాళ్ళ ఆర్యవర్ధన్ వాళ్ళని బైక్ మీద ఎక్కించుకొని ఊర్లో బలాదూరు తిరుగుతుంది, అంతేకాదు వాళ్ళ ఇంటి పని మనిషిలాగా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా వెళ్ళి వాళ్ళకి సేవలు చేస్తుంది, వాళ్ళ పనుల కోసం ఇది వాళ్ళ వెంట వెళ్తుంది, అసలు చూసిన వాళ్ళంతా నా గురించి ఎంత తప్పుగా అనుకుంటున్నారో నీకేం అర్థమవుతుంది, నా పరువు అంతా పోతుంది దీనివల్ల నీ వల్ల అని అరుస్తూ ఉంటే అబ్బాబాబా ఏం చేసింది అది, అందులో వాళ్ళతో వెళ్తే తప్పేముంది అంటావా, పెళ్ళి కావాల్సిన పిల్ల అవతలి మగాడితో తిరుగుతుందంటే నా తల కొట్టేసినట్టుగా ఉంటుంది, అసలు నిన్ననాలే అని అంటూ పైకి వెళ్తే ఇక అప్పుడే నేనేం చేశానండి అని అంటూ ఆమె దూరంగా జరుగుతుంది. ఆ తర్వాత నా పరువు తీసేసింది అది, దాన్ని ఇంట్లోకి కూడా రానివ్వను నేను అని అనుకుని ఇంకా చాలా కోపంగా లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. ఇక అతని వెనకాల ఉన్న అతను ఆపినా సరే ఆగకుండా లోపలికి వెళ్తాడు. వెళ్ళిపోయి బట్టలు తన బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి బయట పడేసి ఇలా అంటూ ఉంటాడు, అది ఈ క్షణం నుంచి ఇంట్లో ఉండటానికి వీల్లేదు, దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాను, పంపించేస్తాను అని కోపంగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ పన్నతను ఇలా ఆపుతూ ఉంటాడు. ఆగండయ్యా, మీరు ఆగండి, ఎందుకు అలా ఆవేశపడుతున్నారు, కొంచెం ఆగండయ్యా అని ఆపుతూ ఉంటే అప్పుడు అతను మాత్రం లేదు నేను ఆగను, అది ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని అంటూ అరుస్తూ ఉంటే ఇక వాళ్ళ ఆవిడ చెప్పినా ఇంకో అతను చెప్పినా వినిపించుకోకుండా అరుస్తూ ఉంటాడు నీలకంఠం. అప్పుడు నీలకంఠంని ఒక చోట కూర్చోబెట్టి ఇలా అంటూ ఉంటాడు అతను, వాళ్ళ పనిచేసే అతను, చూడయ్యా నువ్వు ఇప్పుడు మాత్రం మీ అమ్మాయి మీద కోపంతో ఆమెని బయటికి పంపించేస్తావు, కానీ ఏం జరుగుతుందో తెలుసా,
ఇక మీ కూతుర్ని చేతి కాక నువ్వే ఇలా చేశావని, ఇంకా నీ కూతుర్ని వదిలించుకోవటానికి ఇలా చేశావని, లేదంటే నీ కూతురు బరి తెగించిందని లేనిపోని మాటలన్నీ అంటారయ్యా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నావయ్యా అని అడగటంతో ఇక అప్పుడే అవును కదా, ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి నా దాకా వస్తుంది కదా అని నీలకంఠం అంటే, అవును మరి నీ దాకా వస్తుంది, మీ కూతురిని ఇప్పుడు మీరు బయటికి పంపిస్తే మీకు చేత కాక అలా చేశారని, కావాలని చేశారని లేనిపోని మాటలన్నీ వస్తాయి మీకు అని అనగానే, అవునవును అమ్మో నా కూతురిని బయటికి పంపించను, ఏమీ వద్దులే అని అంటూ కూల్ అవుతాడు. ఇక అప్పుడే వాళ్ళ ఆవిడ ఇలా అనుకుంటూ ఉంటుంది. ముందు ఆవేశపడిపోతాడు, అసలు ఏంటో ఆలోచించకుండా ఆవేశపడిపోయి ఇప్పుడేమో ఇలా మళ్ళీ మూలన కూర్చుంటాడు, ఇప్పుడు మళ్ళీ సరే అని చెప్పి ఒప్పేసుకుంటాడు అని తను తిట్టుకుంటూ ఉంటుంది. ఒసై ఏం చూస్తున్నావే, వెళ్ళు ఆ బ్యాగ్ తీసి లోపల పెట్టు అని అరవటంతో సరే అనేసి ఆమె తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే నీలకంఠం కూర్చొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత శారదాదేవి ఇంట్లో కూర్చొని పూజారితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక పూజారితో ఇలా అంటుంది, నా కొడుకులు నా కోడళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అనుకుంటున్నాను అని చెప్తే, అమ్మ మీరు చేయాలి అనుకున్నది చాలా మంచి పని, మీరు చేయండి అమ్మా, నేను అదే విషయం ఇక మీతో చెప్తున్నాను, మీరు ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుందని అంటే నా మనసులో మాట మీరే చెప్పేశారు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పూజ చేయటం వల్ల మీ కుటుంబానికి చాలా మేలు జరగచ్చు, అంతా మంచి జరగచ్చు అని అనగానే ఇక అప్పుడే సరే అని చెప్పి శారదాదేవి కూడా చేస్తాను అని మాటిస్తూ ఉంటుంది. అంతలో అను, ఆర్య, అజయ్, మీరా, మానసి అందరూ కూడా వచ్చేస్తారు. వాళ్ళు రాగానే ఇక ఏంటమ్మా పూజారిని పిలిపించావు అని అంటే, ఇంట్లో పూజ జరిపిద్దాము అని అనుకుంటున్నాను అంటే అజయ్ కోపంగా ఇలా అంటాడు, ఏంటమ్మా ఇప్పుడు ఈ పూజలు పునస్కారాలు ఎందుకు, ఇప్పుడు పూజలు కావాలంటే మామూలు విషయమా అని అంటే అప్పుడు మీరా అంటుంది, అవును చాలా డబ్బు ఖర్చు అవుతుంది, ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కదా అని అంటే, తినటానికి సరిగ్గా కష్టపడాల్సి చేసుకోవాల్సి వస్తుంది, మనం ఇప్పుడు పూజలు అంటే మామూలుగా డబ్బు ఖర్చు అవుతుందా, మన దగ్గర అంత డబ్బు లేదు కదా అని మానసి అంటుంది. అందరూ అలా అంటూ ఉంటే ఇక శారదాదేవి బాధపడుతూ డల్ అయిపోతుంది. ఇక అప్పుడే అను అంటుంది, ఏంటి అత్తమ్మ పూజ చేస్తానంటే అందరూ వద్దంటారేంటి అని అంటూ ఉంటే ఆర్య అంటాడు, అవును అమ్మ పూజ చేస్తానని మాట ఇచ్చింది కదా, పూజ చేయనివ్వండి అని అంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఆర్య వాళ్ళందరూ కష్టం అవుతుంది అంటున్నారు కదా, ఇంకెప్పుడన్నా పెట్టుకుందాంలే అని శారదాదేవి అంటే, లేదమ్మా ఒకసారి నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు, పూజ జరిపించాలని అనుకున్నావు, అలాగే జరిపిద్దామమ్మా, వద్దు నువ్వు ఇంకేమీ ఆలోచించొద్దు, ఆ పూజని జరిపిద్దామంటే, అవునమ్మా మీ ఇంట్లో పూజ జరిపిస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది, అంతేకాదు మీరు కొంతమందికి భోజనం పెట్టినా సరే మీ స్థాయికి తగ్గట్టుగా ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టినా పర్వాలేదు అని పూజారి అన్న మాటకి ఇంకా శారదాదేవి బాధపడుతూ ఆలోచిస్తూ, మనకిప్పుడు అంత స్తోమత లేదు కదా ఆర్య, వద్దులే అని అంటే, అలా అనుకోవటం వల్లే అమ్మ మనం ఇప్పుడు ఇలా ఆగిపోతున్నాం, వద్దులే మీరు అనుకున్నట్టుగానే చేద్దాం అని ఆర్య అంటాడు. అప్పుడు అను కూడా, అవునత్తమ్మ మీరు ఇంకేమీ ఆలోచించకండి, డబ్బుల కోసం దానికోసం ఏమీ ఆలోచించకండి అని అంటూ అను కూడా చెప్తుంది. అంతలో భాను అక్కడికి వస్తుంది. భాను వచ్చి, ఇంకేముంది మనం అంతా ఒకటే కదా, మనం ఒక ఇంటి వాళ్ళం, ఇప్పుడు డబ్బు సమస్య వచ్చింది కాబట్టి దానికి నేను హెల్ప్ చేస్తాను, మా నాన్న ఈ ఊళ్ళో అడ్డంగా సంపాదించిన చాలా డబ్బు ఉంది, ఎంత కావాలో చెప్పండి తీసుకొస్తాం అని అంటూ భాను అంటే అప్పుడు ఆర్య అంటాడు, అలా అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో మేము పూజలు చేయాలి అనుకోవట్లేదు, అసలు ఆ డబ్బే మాకు వద్దు, మేము కష్టపడి మేము ఏదో ఒకటి చేసి ఆ పూజ జరిపించుకుంటాం అని ఆర్య అనగానే ఇక అప్పుడే భాను అలా చూస్తూ సైలెంట్ అయిపోతుంది. అయితే నా డబ్బు ఏమైనా ఇస్తాను అని భాను అంటే, అసలు ఎవరి డబ్బు అక్కర్లేదు, మా సొంత డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని మేమే చేస్తాం అని అంటూ ఆర్య అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అను అంటుంది, అవును అత్తమ్మ ఎలాగైనా సరే చేద్దాం అని అంటూ అను కూడా వెళ్ళిపోతుంది. అజయ్ ఇలా ఆలోచిస్తాడు, అసలు వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఈ పూజ జరిపించి ఆర్య అను ఇద్దరు క్రెడిట్ మొత్తం వాళ్ళే తీసేసుకుంటారేమో, అయితే నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని అజయ్ లోపలికి వెళ్ళిపోతాడు. మీరా రా అని అంటే మీరా వెళ్తుంది. ఇక అప్పుడు నీరజ్, మానసి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడే అజయ్ ఇలా అంటాడు, మీరా ఇప్పుడు మనం ఆర్యవర్ధన్ వాళ్ళు ఏదో చేయబోతున్నారు అంటే ఇప్పుడు మనం కూడా ఏదో చేయాలి, ఏం చేద్దాం అని అంటే ఇప్పటికిప్పుడు అంత డబ్బు లేదు కదా, మనమేం చేస్తాము అని మీరా అంటే అజయ్ అంటాడు, అవును లేదు కానీ ఏదో ఒకటి చేయాలి కదా అని అనటంతో ఏం చేస్తాం, అసలు ఏం చేయలేం అంటే నీ దగ్గర ఉన్న గోల్డ్ ఉంది కదా అది మొత్తం తాకట్టు పెట్టేసేద్దాం అని అంటూ, లేదంటే అమ్మేద్దాం అని అంటే అప్పుడు మీరా అంటుంది, వద్దు ఈ నగలన్నీ పెట్టి ఆ పూజ చేయటం అవసరమా, వద్దు ప్లీజ్ అజయ్ వద్దు అలా చేయొద్దు అని అంటే, చూడు
అక్కడ ఆర్య అను వాళ్ళు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి పేరు వస్తుంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఇప్పుడు మనం కూడా చేయాలి అంటే ఈ నగలు పెట్టి చేద్దాం అని అజయ్ అంటే ఇక అప్పుడే మీరా మాత్రం వద్దు వద్దు అని అంటుంది. ఇక అజయ్ అంటాడు, లేదు నేను ఖచ్చితంగా ఈ నగలు పెట్టే మనం చేయాలి అని చెప్పి గట్టిగా మాట చెప్పేస్తాడు. ఇక మీరా చాలా కోపంగా సీరియస్గా ఉంటుంది. ఇక నీరజ్ మాన్సీతో మాట్లాడుతూ ఉంటాడు. మాన్సీ, నీ దగ్గర ఏమైనా నగలు ఉన్నాయా, అవి పెట్టి మనం పూజకి డబ్బులు ఇద్దాం అని అంటూ నీరజ్ అంటే అప్పుడు మాన్సీ అంటుంది, నా దగ్గర ఎక్కడున్నాయి నీరజ్, నా చెవులకు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా 1 గ్రామ్ గోల్డే, అసలు నా దగ్గర డబ్బులే లేవు అని అంటూ మాన్సీ ఇంకా డబ్బులు లేవు, బంగారం లేదు, ఏమీ లేదు అని అంటుంది. అలా అనేసరికి చూడు నా ఇయర్ రింగ్స్ చూడు అన్నీ కొన్నవి, నా దగ్గర ఏవి బంగారం లేదు అని అంటే అయితే మన వెడ్డింగ్ రింగ్ ఉంది కదా అది పెడదాం అని అంటూ నీరజ్ అంటాడు. అలా అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నీరజ్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటూ సీరియస్గా అనేసి ఇలా చూసుకొని ఈ వెడ్డింగ్ రింగ్ ఎవరైనా పెడతారా, అలా పెట్టొద్దు అని అంటే ఇంకా అలా పెట్టొద్దు అని ఎలా చెప్తావు, పెట్టాలి అని అంటూ అనేసరికి ఇంకా మన దగ్గర ఉంది అదొకటే, అయినా రింగుతో ఏం వస్తుంది, మన మధ్య జ్ఞాపకాలు ఉండాలి, మన మధ్య ప్రేమ ఉండాలి, అర్థం చేసుకునే గుణం ఉండాలి, అంతే తప్ప రింగుతో ఏం వస్తుంది చెప్పు అంటే నో నీరజ్ వద్దు, నా దగ్గర ఇదొక్కటే ఉంది అని మాన్సీ అంటే లేదు మనం ఖచ్చితంగా పెట్టాలి, ఇంకా వాళ్ళు దాదా వాళ్ళు ఏదో చేస్తున్నారు అని నీరజ్ అంటాడు. ఇక ఆ తర్వాత అను అలాగే ఆర్య వీళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక భాను అలా వెళ్తూ ఉంటుంది, ఏంటి వీళ్ళంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు ఇలా ఎలా వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అలా అక్కడికి వచ్చేసరికి ఇంకా అలా గది దగ్గరికి వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి లోపలికి చెయ్యి లాగుతాడు. అలా లాగేసరికి ఇంకా లోపలికి వచ్చి ఆర్యని అలాగే చూస్తూ ఉంటుంది భాను. ఆర్య తన చెయ్యి లాగాడనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆర్య వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రేమగా చూస్తూ ఉంటే ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక తను మాత్రం ఆర్య నా చెయ్యి లాగాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అప్పుడే అను పక్కనే ఉంటుంది. అను సీరియస్గా అలాగే చూస్తుంది. ఇక అక్క నువ్వు ఇక్కడే ఉన్నావా అని భాను చూసి షాక్ అయిపోతుంది. ఇక్కడే ఉన్నాను మరి అంటే బావ నా చెయ్యి లాగితే ఎంత ప్రేమగా పిలిచాడో అనుకున్నా, నువ్వు ఇక్కడే ఉన్నావా అక్క అంటే బావ కాదు లాగింది నేను అని అంటే అవునా అక్క నువ్వెందుకు నా చెయ్యి లాగావు, నేను ఇంకా బావే లాగాడేమో అని అనుకున్నా నేను అని అంటూ అలా అనేసరికి ఇక అప్పుడు ఇలా ఆర్య చూసి అంటాడు, చూసావాను నేను చెప్పానా ఈ తింగర్ దాన్ని పిలవద్దని, ఇది ఎప్పుడు ఇదాకే చేస్తుంది అని అంటూ ఆర్య అంటే అక్క చూడు బావ ఎలా అంటున్నాడు అని అంటే మీరు ఉండండి సార్ అని అంటూ భాను నీతో మాకు అవసరం పడింది అందుకే పిలిచాం అని అంటే అవసరమా ఏంటక్క అని అంటూ అడిగితే ఇక మా దగ్గర ఉన్న బంగారం ఇది తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేవాళ్ళు నువ్వే అని అంటే అక్క అలా మాట్లాడతావేంటి అని అంటే అను వద్దను నువ్వు ఆ బంగారం పెట్టాల్సిన అవసరం లేదు, దానికోసం నేను ఏదో ఒకటి చేస్తాను అంటే లేదు సార్ మీరు ఏం చేసినా చాలా కష్టమే కదా, డబ్బులు కంపల్సరీ కావాలి కదా, ఇంకా మనం ఈ బంగారం తప్ప మన దగ్గర ఇంకేమీ లేదండి అని అంటూ లేదు సార్ అందుకనే మనం ఇప్పుడు ఇది నేను పెడతాను అని అను అంటే దీనికి భాను హెల్ప్ చేస్తుంది డబ్బులు తీసుకొచ్చేస్తుంది అని అంటే ఇక అప్పుడు ఆర్య అంటాడు వద్దను ఇంకా అలా చేయడం కరెక్ట్ కాదు వద్దు అని అంటాడు. అలా అంటే అయినా సరే అను వినిపించుకోకుండా ప్లీజ్ సార్ నా మాట వినండి అని అంటూ అను అంటే ఇంకా ఆవిడ ఆర్య దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు అనుని చూస్తూ.